హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. పరీక్షలో ఫెయిల్ అయితే జీవితమే అయిపోయినట్లు ఫీల్ అయిపోతే ప్రాణాలు తీసుకునే విద్యార్థులను చూస్తుంటాం. లేదంటే ఏదో నేరం చేసినట్లు పిల్లల్ని మందలించే దండించే పేరెంట్స్ను చూస్తుంటాం. కానీ పరీక్ష తప్పితే ఇంట బయట అవమానాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఏముందని అభిషేక్ తల్లిదండ్రులు అనుకున్నారు. అందుకే ఎవరేమనుకుంటే ఏమి అనుకుంటా ఇలా కేక్ కట్ చేయించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో గురించి దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. కర్ణాటకలోని బాగల్కోటలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొడుకు పరీక్ష తప్పితే చుట్టుపక్కల వాళ్లను పిలిచి కేక్ తెప్పించి కట్ చేయించి చిన్నపాటి వేడుక నిర్వహించారు. మరోసారి పరీక్షలు రాసి పాస్ అవ్వాలంటూ కొడుకుకు నచ్చజెప్పారు. 10th అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు అభిషేక్. మొత్తం 600 మార్కులకు గాను 200 మార్కులు మాత్రమే వచ్చాయి. లాగిపెట్టి కొట్టక ఇదేం పని అని తిట్టుపోస్తున్నారు కొందరు ఈ ఫోటోలు వీడియోలు చూశాక. కానీ ఒక్కగానొక కొడుకు, ఆ కొడుకు బాధను అర్థం చేసుకునేది ఆ తల్లిదండ్రులేగా. మరోసారి రాసి పాస్ అవుతులేరా అని వెన్నుతట్టి ప్రోత్సహించారు. పరీక్షలో ఫెయిల్ కావడం అంటే జీవితంలో ఫెయిల్ కావడం కాదు, భవిష్యత్తులో విజయానికి పట్టుదల కీలకం అని సందేశం ఇచ్చారు ఆ పేరెంట్స్. ఆఫ్ కోర్స్ అభిషేక్ తల్లిదండ్రులు చేసిన ఈ పని నచ్చిన వాళ్ళు కూడా ఉంటారనుకోండి, అది వేరే విషయం. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులను చోటు చేసుకున్న వేళ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు భద్రతా సిబ్బందితో మంచులో పరిగెడుతూ దాని వెనుక బ్యాక్గ్రౌండ్లో ఓ బాలీవుడ్ సాంగ్ ప్లే అవుతున్న వీడియో ఇప్పుడు విశేషంగా వార్తలో నిలిచింది. ఎవరి బీజేపీ లీడర్? రవీందర్ రైనా, బీజేపీలో సీనియర్ నాయకుడు, జమ్మూ కాశ్మీర్ బీజేపీ మాజీ చీఫ్, మాజీ ఎమ్మెల్యే ఈయన. అయితే ఎప్పుడూ వార్తల్లో పెద్దగా కనిపించని రవీందర్ రైనా ఒక్కసారిగా హాట్ టాపిక్గా నిలిచారు. ఒక బృందం భద్రతా బలగాన్ని వెంటబెట్టుకొని ఆయన కూడా మంచులో పరుగెడుతూ కనిపించారు. దీనికి సంబంధించిన షార్ట్ వీడియోను ఆదివారం సోషల్ మీడియాలో పోస్టు చేయగా ఇప్పుడు అది వైరల్గా మారింది. మండిపడ్డ కాంగ్రెస్ దీనిపై తీవ్రంగా స్పందించింది. భద్రతా బలగాన్ని ఈ తరహాలో ఉపయోగించుకుంటారా అంటూ మండిపడింది. ఈ వీడియోపై సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాథే ధ్వజమెత్తారు. పహల్గామ్ దాడి తర్వాత దేశమంతా తీవ్ర శోకంలో ఉంటే ఇలా చేయడం సమంజసం కాదంటూ విమర్శించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో కొంతమంది తన కుమారుల్ని కోల్పోగా మరికొంతమంది తల్లిదండ్రుల్ని, పలువురు భర్తల్ని కోల్పోయారు. మరి ఈయన అయితే మంచి రిథంలో ఉన్నారు. రీల్స్ షూటింగ్ చేసుకుంటున్నారు. భద్రతా సిబ్బందిని దుర్వినియోగం చేస్తున్నారు. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన చర్య అంటూ మండిపడ్డారు. మనం సాధారణంగా ఏదైనా పిండి వంటలు చేసినప్పుడు ఎక్కువగా వాడుతుంటాం. ముఖ్యంగా జంతికలు, కారపూస, అరిసెలు, బూందీ తదితర పిండి వంటలు చేయాలంటే ఆయా పదార్థాలను నూనెలో ఫ్రై చేస్తుంటాం. అలాగే పకోడీ, బజ్జీ లాంటి స్నాక్స్ చేసినప్పుడు కూడా డీప్ ఫ్రై చేస్తాం. అప్పుడు వాటికి సంబంధించిన మడ్డి, చిన్న చిన్న తునకలు నూనెలో మిగిలిపోతాయి. అవి మాడిపోయి నల్లగా కనిపిస్తుంటాయి. అంతేకాదు అవి ఫ్రెష్గా వేస్తున్న వాటికి అంటుకున్నా చూడటానికి బాగా అనిపించవు. మరి అలాంటి నూనెను పూర్తిగా క్లీన్ చేయాలంటే ఏం చేయాలి? ఒకసారి వాడిన నూనెను పాప్కార్న్ పిండి సహాయంతో సులభంగా శుభ్రం చేయవచ్చని మీకు తెలుసా? ఈ ఈజీ టిప్ గురించి తెలుసుకుందాం. పిండి వంటలు, స్నాక్స్ చేసినప్పుడు, వండినప్పుడు కొంత నూనె మిగిలిపోతుంది. అలాగే గిన్నె అడుగు భాగంలో కొంత వేస్ట్ మడ్డి లాంటి పేరుకుపోతుంది. ఇక ఈ నూనెని మళ్ళీ వాడాలన్నా అందులో కొన్ని మిగిలిన పదార్థాలను క్లీన్ చేయడం, నూనె ఫిల్టర్ చేయడం కొంచెం కష్టమైన పనే. ఆయిల్ ఫిల్టర్తో వడకట్టిన
పల్చటి బట్టతో వడపోసిన పూర్తిగా శుభ్రం కాదు. మరి అలాంటి నూనెని ఎలా క్లీన్ చేయాలి? దీనికి సంబంధించిన ఒక వీడియో ఎక్స్లో ఆసక్తికరంగా మారింది. దీనికి ఏకంగా 16.4 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. కార్న్ఫ్లోర్ చిట్కా: ముందు కార్న్ఫ్లోర్ తీసుకోండి, అందులో కొద్దిగా నీరు కలిపి బజ్జీ పిండిలా చేయండి. దీనిలో మరిగే నూనెలో వేయండి. అప్పుడు అది నూనె అడుగు భాగంలో ముద్దలాగా మారి నూనెలోని మడ్డిని, మాడిపోయిన పిండి వంటల తునకలను అట్రాక్ట్ చేస్తుంది. మొక్కజొన్న పిండి ముద్దను అలా గుండ్రంగా తిప్పాలి. అంతే, ఈజీగా నూనెలోని మొత్తం అవశేషాలు అయస్కాంతంలా పనిచేస్తుంది. డస్ట్ అంతా పిండి ముద్దకు అతుక్కొని పోయి నూనె పూర్తిగా శుభ్రపడి తేటగా కనిపిస్తుంది. ఆ ముద్దను పారవేసి దీనికి మిగిలిన వంటలో వాడుకోవచ్చు. ఇలా చేయడం నూనెలోని మాడు వాసన కూడా పోతుంది. జపాన్లో టెంపురా షెఫ్లో 100 సంవత్సరాలుగా నూనెను శుభ్రం చేయడానికి స్టార్చ్ను ఉపయోగిస్తున్నారు. మరిగించిన నూనెను మళ్ళీ వేయించడం వల్ల అక్రిలామైడ్ వంటి క్యాన్సర్ కలిగించే సమ్మేళనాలు రెట్టింపు అవుతాయి. అయితే FDA డేటా ప్రకారం కార్న్ స్టార్చ్కు ఆ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే కార్న్ స్టార్చ్ ప్రెస్లో శుభ్రం చేసిన నూనె ఫిల్టర్ చేసిన తర్వాత ఆ నూనెతో పోలిస్తే 25% తక్కువ తడిగా ఉంటుందట. ఆయిలీ ఫుడ్స్, వేపుళ్ళు ఆరోగ్యానికి హానికరం. అందులోనూ ఒక్కసారి వాడిన నూనెని పదే పదే వేడి చేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎక్కువసార్లు మరిగించిన పరిమితంగా వాడుకోవడం ఉత్తమం. వీలైతే అలాంటి ఆయిల్ను ఉపయోగించకపోవడమే మంచిదని చెప్తుంటారు. ముందుగానే తక్కువ నూనెలో వేయించేలా జాగ్రత్త పడాలి. ప్రస్తుత కాలంలో అందరినీ భయపడుతున్న సమస్య అధిక బరువు. జీవనశైలి, ఆహార అలవాట్లు, తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు పెరిగిపోతుంటారు. చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అందుకే ఈ బాధల నుంచి విముక్తి పొందేందుకు, స్లిమ్గా కనిపించేందుకు భారీ కసరత్తులే చేస్తుంటారు. అంతేకాదు, బరువు తగ్గడంతో తాము సాధించిన విజయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. 14 నెలల్లో 63 కిలోలు తగ్గిన మహిళ వెయిట్ లాస్ జర్నీ నెట్టింట వైరల్గా మారింది. ఈమె కథ చాలా హైలైట్గా నిలిచింది. కొన్ని టిప్స్ను కూడా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకుంది. అవేంటో తెలుసుకుందాం ఇప్పుడు. ఫిట్నెస్ మోడల్ నెసి చుంగత్ వెయిట్ లాస్ జర్నీ చాలా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. 138 కిలోల బరువున్న ఆమె కష్టపడి 75 కిలోలకు చేరింది. 2023లో నవంబర్లో మొదలుపెట్టి 2025 జనవరి నాటికి, అంటే 14 నెలల్లో ఏకంగా 63 కిలోలు బరువు తగ్గించుకుంది. 138 కిలోల నుండి బరువు తగ్గే ప్రయాణం అంత సులభం కాదు అని నెసి తన వీడియోను ఇన్స్టా పోస్ట్లో చేసింది. ఈ వీడియోను 40 లక్షల మంది వీక్షించారు. బరువు తగ్గాలనే స్థిర చిత్తం, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, బలమైన సంకల్పం శక్తి ద్వారా 63 కిలోల బరువును తగ్గించుకుంది. ఇది ఒక మైండ్ గేమ్ అని చెబుతుంది నెసి. ఇక నేను చేయలేను, ఆపేస్తా అని చాలాసార్లు అనిపించినా ఆమె దివంగత తల్లి ఉబ్బకాయం సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా బాధపడిన తీరు గుర్తుకొచ్చి తన ప్రయత్నాన్ని కొనసాగించింది. తన సొంత అనుభవంతో రూపొందించుకున్న నిబంధనలు, సూత్రాల ద్వారా నెసి తన ఫ్యాట్నెస్ను తగ్గించుకునే ప్లాన్ చేసుకున్నట్లు చెప్పింది. చివరికి అనుకున్నది సాధించింది. 3 టిప్స్ షుగర్కు చెక్. ముఖ్యంగా 3 డైట్ చిట్కాలు పాటించినట్లు చెప్పుకొచ్చింది. చక్కెరను తగ్గించడం, కానీ ఆనందాన్ని, సంతోషాన్ని కాదు సుమా. రోజువారీ ఆహారం నుంచి చక్కెరను పూర్తిగా తొలగించాలి. కానీ వారానికి ఒక కేక్ ముక్క లేదా చిన్న చాక్లెట్ ముక్క తినవచ్చు. ఉదయాన్నే వేడి నీళ్ళు, ఉదయం గోరువెచ్చని నీటితో ప్రారంభించాలి. ఇది ఒక చిన్న అడుగే, కానీ జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. ఇది వెయిట్ లాస్కు బాగా ఉపయోగపడుతుంది. ట్రస్ట్ ది ప్రాసెస్. మీరు పాటిస్తున్న పద్ధతిపై విశ్వాసాన్ని కోల్పోకండి.
అద్దాని కాదు నమ్మేది, ట్రస్ట్ ది ప్రాసెస్. మొదలుపెట్టిన తొలి నెలల్లో మార్పు కనిపించకపోతే భయపడకండి అంటుంది ఆవిడ. ఆ నమ్మకమే తనకు బాగా ఉపయోగపడిందని నెస్సీ వెల్లడించింది. తక్షణం వచ్చే ఫలితంపై కాకుండా నిరాశ పడకుండా దీర్ఘకాలిక లక్ష్యంపై గురిపెట్టి తన శరీర బరువును తగ్గించుకున్న నెస్సీ స్టోరీ నెటిజన్లను బాగా ఆకర్షిస్తుంది. బరువు పెరగడం తగ్గడం అనేది శరీరత్వం, మన జీవన శైలిపై ఆధారపడి ఉంటుంది. ప్రతి శరీరం భిన్నంగా ఉంటుందనే గమనించాలి. ఆరోగ్య మార్పులు వ్యాయామం, విశ్వాసం ప్రధాన పోషిస్తాయి. ఏదైనా కొత్త ఆహారం లేదా ఫిట్నెస్ దినచర్యను ప్రారంభించే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం. సో ప్రపంచంలో జరిగిన వింతల విచిత్రాల గురించి ఈరోజు మన ఎపిసోడ్లో మనం చర్చించుకున్నాం కదా. మరి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్.